गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ కూడా నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ సిటీలో ఉన్న వైజాగ్లో ఉన్న 3 ప్రముఖమైన వినాయకుడితో పాటు మిగతా వినాయకుడు కూడా దర్శిద్దాం. నాతో పాటు రండి, చలో. సో మొట్టమొదటిగా మనం స్టార్ట్ అయిన తర్వాత గాజువాక్ పైన వేయం. సో గాజువాక్లో మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ అయిన చాలా వినాయకులు ఉన్నారు. అందరూ ప్రత్యేకంగా చెప్పాలంటే 1 lakh శారీతో చేసిన వినాయకుడు, దాంతోపాటుగా లింగాలతో చేసిన వినాయకుడు, ఈ రెండింటిని దర్శిద్దామనేసి వైజాగ్ గాజువాక్ ఏరియాకి వచ్చాం. సో ఇక్కడ చూసినట్టయితే శారీస్ దగ్గర చాలా బీడు ఉందని మనకి లింగాల వినాయకుడి దగ్గర ఫస్ట్ రావడం అనేది జరిగింది. సో లింగాల వినాయకుడు మనం చూసినట్టయితే చాలా అద్భుతంగా లింగాలతో ఈసారి డిఫరెంట్ థీమ్తో తయారు చేశారు. లింగాలు అనేది మనకి శివుడికి ప్రతిరూపం అయితే, దాంతోపాటు వినాయకుడు అనేది ఆబ్స్టికల్స్, అంటే మన జీవితంలో వచ్చే ఆబ్స్టికల్స్, ఛాలెంజెస్ ఇవన్నిటిని కూడా తొలగించే దేవుడు. సో ఇవన్నిటితో కలిపి ఈ లింగాల వినాయకుడు అనేది దర్శించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడ విజిట్ చేసే ఉంటారు. విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎంతసేపు పట్టిందో దర్శనం అవడానికి. నేనైతే ఈజీగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దర్శనం అనేది అయిపోయింది. చూడండి, చాలా పెద్ద క్యూ అయితే ఉంది. జనాలు అయితే బారులు తీరున్నారు. దగ్గరగా మీకు ఒక 500 మీటర్స్ వరకు జనాలు అయితే లైన్లో అయితే నిల్చొని ఉన్నారు. నాకు కూడా లైన్లోనే వెళ్ళాను, కాకపోతే మీకు ఇలా చెప్పాను. సో నాకు కూడా చాలా టైం అనేది పట్టింది. సో నియర్ అబౌట్ ½ an hour మనకి ఈజీగా పడుతుంది. నేను వచ్చినప్పటికైతే కొంచెం ఖాళీగా ఉండేది, ఇప్పుడైతే చాలా భీడుగా ఉంది, చాలా రష్గా ఉంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు మనతో పాటు. సో రష్తో పాటు లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేయబోతున్నాం. 1 కోటి లింగాలు, అసలు కళ్ళు 2 చాలవండి చూడడానికి స్వామిని. చూడండి, అద్భుతమైన రూపం, శ్రీ వినాయక అవతారం. సో 1 కోటి లింగాలతో చేసిన వినాయకుడు, చాలా అద్భుతమైన ఘట్టం. సో ఇక్కడ చూసినట్టయితే వినాయకుడు అనేది విరాజమానం ఉన్నారు. నియర్ అబౌట్ మనకి చాలా హైట్లో అయితే వినాయకుడు అనేది పెట్టారు. సో ఇది పెట్టడం అనేది చాలా ఇంపార్టెన్స్గా భావించి ప్రతి ఒక్కరు కూడా మనకు వైజాగ్ నుంచే కాకుండా శ్రీకాకుళం, ఇటుపక్క ఇచ్చాపురం, పార్వతీపురం, ఇవన్నిటి నుంచి కూడా మనుషులు వచ్చి దర్శించుకుంటున్నారు. చాలా పేపర్స్లో కూడా చాలా మటుకు యాడ్స్ అనేవి చూసాం, అడ్వర్టైజ్మెంట్ అనేది చూసాం. సో ఇక్కడ చాలా దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ మనం కొంతమంది పురోహితులను కూడా అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ తలక ఇంపార్టెన్స్ ఏంటో, దాంతోపాటు ఇక్కడ తలక విశిష్టత ఏంటో అనేది తెలుసుకుందాం. పదండి, ముందు దర్శనం చేయింది మనకి చాలా బాగా అద్భుతంగా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఇంపార్టెన్స్ తెలుసుకుందాం స్వామి గారిని కలుపుతాం. చాలా అద్భుతంగా ఉంది. చెప్పండి ఇంపార్టెన్స్. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో అయినా సరే మన వినాయకుడి దర్శనం అనేది చాలా అద్భుతంగా జరిగిందండి. నిజంగా 2 కళ్ళు అయితే చాలలేదు. మీరు కూడా చాలా మంది విజిట్ చేసి ఉంటారు. విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా నాకు తెలియచేయండి ఎక్కడి నుంచి చేస్తున్నారు. సో చూడండి, వచ్చిన తర్వాత అయితే చాలా ఎక్కువ రష్ పెరిగిపోయింది. చూస్తుండొచ్చు మీరు. ఇక్కడ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం ఉంది. ఇక్కడ కమిటీ మెంబర్స్ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జాగ్రత్తగా వాళ్ళ లైన్లోనే రమ్మని చెప్తున్నారు. దాంతోపాటు ఎక్కడెక్కడ సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా అలర్ట్గా ఉండి అందరినీ కూడా గైడ్ చేస్తారు ఏ విధంగా అయితే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. మా దర్శనం అయితే చాలా వండర్ఫుల్గా జరిగిందండి. సో దీని తర్వాత కూల్గా చాలా అలిసిపోయాం కాబట్టి ఒక కూల్ అనేది తీసుకున్నాం. కూల్ గోలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వస్తే. కూల్ గోలా విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్, మిక్స్డ్ ఫ్లేవర్స్ కూడా ఉంది మనకి. సో ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా కూల్ గోలాని ఎంజాయ్ చేస్తూ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ వినాయకుడు అనేది మనం వచ్చాం. చూడండి, బయట నుంచి అట్మాస్ఫియర్ ఎంత రష్గా ఉందో. ఏరియా అంతా కూడా మనకి సిండియా వెళ్ళే త్రోవలో ఉంటుంది. మనకి సిండియా, మనం ఏదైతే గాజువాక్ నుంచి సిండియా వెళ్తామో ఆ త్రోవలో మాత్రం మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత, బస్ డిపో దాటిన తర్వాత, గాజువాక్ ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ డిపో దాటిన తర్వాత మనకి 1 కోటి లింగాలతో విరాజమైన లక్ష్మి మనకి వినాయకుడు అనేవారు దర్శనమిస్తారు. నెక్స్ట్ మనం వచ్చామండి మన 1,00,000 చీరలతో కట్టిన వినాయకుడు. సో ఇది మనకి గాజువాక సిఎంఆర్ సెంటర్ ఆపోజిట్లో అయితే ఉంటుంది.
సో చాలా వండర్ఫుల్గా దీని తాలూకా ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్గా పెట్టారు. సో చాలామంది ఇక్కడైతే దర్శించుకున్నారు, చాలామంది బ్లాగ్స్ కూడా చేశారు. సో నేను కూడా ప్రభావితమై ఈ బ్లాగ్ అనేది చేస్తున్నాను మీకోసం. సో మీరు కూడా విజిట్ చేసే ఉంటారు తప్పకుండా. సో విజిట్ చేసిన మొత్తం కంపౌండ్ విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంది. 1,00,000 శారీలతో కట్టిన వినాయకుడు. సుమారుగా మనం చూసినట్టయితే 89 ఫీట్స్ అనేది ఉందండి వినాయకుడు. 89 ఫీట్స్ అనేది వినాయకుడు మనకి దర్శిస్తున్నారు. అద్భుతమైన ఘట్టం అండి. సో మొత్తం అంతా ట్రాఫికే. అటుపక్క ఇటుపక్క 2 వేస్ కూడా మనకి బ్లాక్ అయిపోయి ఉన్నాయండి. 2 వేస్ కూడా మనకి బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అయినా సరే పోలీసులు సిబ్బంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా అందరినీ గైడ్ చేస్తూ అందరికీ చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం చూసిన చిన్న చిన్న వినాయకులు కూడా చాలా వినాయకులు ఉన్నాయండి చుట్టుపక్కల కూడా అవన్నీ కూడా దర్శనం చేయడం అనేది జరిగింది. ఇది మనకి గాజువాక మనకి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుందండి. ఇది మనకి గాజువాక ఆపోజిట్ కంతకాల షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది. సిటీ సెంటర్లోనే రోడ్డు మధ్యన ఉంటుందండి. నెక్స్ట్ కంకతాల వారు ఇక్కడ ఏంటంటే వినాయకుడిని చాలా అద్భుతంగా డిస్ప్లే చేసి పెట్టారు. చూడండి రోడ్డు మీద ఉంటుంది. వాహనంతో పాటు మూషిక వాహనంతో పాటు వినాయకుడు అనేవారు మనకు దర్శనం అనేది ఇస్తున్నారు. సో నెక్స్ట్ మనం వచ్చామండి 1,00,000 శారీస్తో ఉన్న వినాయకుడి దగ్గరికి. చాలా హ్యూజ్ ట్రాఫిక్ అయితే ఉంది. దాంతోపాటు చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఆ రోజు రావడం అనేది జరిగింది. సో మీరు విజిట్ చేసి ఉంటారు, తప్పకుండా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో విజిట్ చేసిన తర్వాత. 1,00,000 శారీస్తో చేసిన వినాయకుడు, నియర్ అబౌట్ 89 ఫీట్స్ టాల్ వినాయకుడు అనేది మనకి దర్శిస్తున్నారు. చూడండి లైన్లో చాలామంది వెయిట్ చేస్తారు. నియర్ అబౌట్ 40 మినిట్స్ అనేది పడుతుంది. 40 మినిట్స్ అయితే పడుతుంది. నేను మీడియా అనుకుని నాపుకి వెళ్ళిపోయానండి. సో నాకైతే ఎవరు ఆపలేదు. సో చూడండి అద్భుతంగా ఉంది నిజంగా. 2 కళ్ళు అయితే చాలట్లేదు స్వామిని చూడడం అని. చూడండి లాస్ట్లో ఈ 1,00,000 శారీస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పంచి పెడతారని చెప్తున్నారు కమిటీ మెంబర్స్. సో చాలా వండర్ఫుల్గా తయారు చేశారు ఐడియా అనేది శారీస్తోని. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటు రిసెంబుల్స్ చేయడం, ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీని క్రాఫ్ట్మెన్షిప్ని అంటే ఏ విధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అని డెవలప్ అవ్వాలి, దాంతోపాటు టెక్స్టైల్ ఇండస్ట్రీని ఒక గుర్తింపు తీసుకొని రావాలని ప్రత్యేకంగా తయారు చేసిన శారీస్తో చేసిన ఇవన్నీ కూడా శారీసేనండి. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నవన్నీ కూడా శారీసే. నియర్ అబౌట్ 1,00,000 శారీస్ డిఫరెంట్ కలర్స్తో యూజ్ చేసి తయారు చేసిన 1,00,000 శారీస్తో చేసిన వినాయకుడు చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఎక్స్ట్రాడినరీ. 2 స్వామిని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. దాంతోపాటు ఇక్కడ అంత దర్శనం చేసుకున్న తర్వాత కూల్ పాయింట్ ఒక సోడా తాగిన తర్వాత లైట్గా కొంచెం ముడి మిక్చర్ తినిన తర్వాత మళ్ళీ మన తిరుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనకి సిల్వర్ వినాయకుడి దగ్గరికి వెళ్తామండి. సిల్వర్ వినాయకుడు ప్యూర్గా సిల్వర్తో తయారు చేసిన 2,000 కేజీలతో చేసిన వినాయకుడు అండి. ఇప్పుడు సంపత్ వినాయక్ కోల్ దగ్గర ఉన్నామండి. సంపత్ వినాయక్ కోల్ చూడండి చాలా బాగా స్వామిని అలంకరించడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలామంది భక్తులు అయితే వేచి ఉన్నారు స్వామి దర్శనం కోసం. సో స్వామిని కూడా చాలా చక్కగా పూజిస్తున్నారు. అదేవిధంగా ఆర్తి టైంలో కూడా వెళ్ళడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఆర్తి అనేది చూడండి చక్కగా స్వామిని చేశారు. నిజంగా బాల వినాయకుడిలాగా అనిపిస్తున్నారండి స్వామి అయితే. దర్శనం అనేది చూడండి. ఆర్తితో పాటు ఎప్పటి నుంచో మనకి అనాది కాలం నుంచి వచ్చిన సంపత్ వినాయకుడి చాలా ఆన్వాయితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కొత్త బళ్ళు, కొత్త వెహికల్స్, కొత్త కార్యక్రమం ఏమైనా స్టార్ట్ చేస్తే తప్పకుండా మాత్రం స్వామి అనుగ్రహం తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను కూడా నా బైక్ కొనుక్కున్నప్పుడు తప్పకుండా స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా సంపత్ వినాయక్కి విజిట్ చేసి ఉంటే కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేసి చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
సో నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఇందులో మనం చూసినట్టయితే సిల్వర్ వినాయకుడు అండి. 2000 kgsతో ఉన్న సిల్వర్ వినాయకుడు దర్శనం చేయడానికి వచ్చాం. సో రాబోతున్నప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యింది, కానీ ఎలాగో ఒకలాగా వాళ్ళని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే చాలామంది పిల్లలు, నృత్యం చేసిన పిల్లలు చక్కగా డ్యాన్స్ అలంకరించడం ఇవన్నీ చేసిన తర్వాత ఒకరు ఫొటోస్ తీసుకుంటున్నారండి. వాళ్ళతో పాటు కూడా మాకు కూడా దర్శన భాగ్యం అనేది కలిగింది. 2000 kgలతో చేసిన వినాయకుడు, 2 కళ్ళు చాలట్లేదండి అసలు చూడడానికి స్వామికి, ఆ విధంగా ఉందండి మూర్తి అనేది. చాలా అద్భుతంగా, దీన్ని సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెన్స్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది పోలీసులు, ఎస్కాట్స్ వీళ్ళందరినీ కూడా డ్యూటీలో ఇక్కడ పెట్టారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా చక్కగా అందరికీ నీట్గా డిస్క్రిప్షన్స్తో పాటు ఇన్ఫర్మేషన్ ఇస్తూ లైన్లో మెయింటైన్ చేస్తూ వీళ్ళందరికీ దర్శనం చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. ఇదంతా చూడండి, మొత్తం వినాయకుడు 2000 kgsతో చేసిన వినాయకుడు అండి, ప్యూర్ సిల్వరు. ఇది నా భూతో నా భవిష్యత్ టైప్లో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దీని అదృష్టంగా భావించి మీరందరూ కూడా దర్శనం అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కళాకత్వం, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ టైం అయితే మార్నింగ్ 6 to మీకు 9, 6 to మళ్ళీ 12, మళ్ళీ 12 to మళ్ళీ 9 వరకు దర్శనం అయితే ఉందండి. 9 o'clock అయితే క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. లైట్స్ కూడా ఆపేసి ఓన్లీ సెక్యూరిటీ పర్సన్స్ మాత్రమే పండాల్లో అయితే ఉన్నారండి. ఇదైతే మీకు నియర్ అబౌట్ 21 days వరకు ఉందండి వినాయకుడు అనేది, మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు. సో మీరు కూడా దర్శనం చేసుకొని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో దర్శనం తలక మీకు ఇంపార్టెన్స్, అదేవిధంగా మీ అనుభూతిని మాతో పాటు షేర్ చేయండి. ఇక్కడ చాలామంది చక్కగా డ్యాన్స్ చేస్తూ పాటు వాళ్ళతో కూడా ఫోటోలు తీయడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఘట్టంగా మేము భావిస్తున్నాం, ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఒకేసారి పార్టిసిపేట్ చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా గ్రేట్గా అనిపిస్తుందండి. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మేము కూడా ఇలాగా మీ అందరితో పాటు షేర్ చేయడం మాకు ఒక కొత్త అనుభూతిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా ఏ విధమైన వీడియోలు నేను చేయాలో మీరు తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేస్తే ఆ విధంగా చేస్తాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ and press the bell icon. Thank you very much.